వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు? అంత మంచే కదా. వార్తలు చూసేటందుకు తయారుగా ఉన్నారు కదా. చలో మరి వార్తలు చూద్దాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం. లోకేష్ జంపింగ్ జపాంగ్ యాత్ర సలార్ హిట్టేనా? రక్తం సమ్మని వెళ్ళిపోతున్నాయి. చంద్రాలే సీఎం అంటున్న లోకేష్. ఇక పవన్ కళ్యాణ్ ఖామోష్. సీఎం రేవంత్ కు మొగోళ్ళ రిక్వెస్ట్, సెపరేట్ బస్సులు వేయాలన్నట ఫస్ట్. బంపర్ ఆఫర్ పెట్టిన తెలంగాణ పోలీసులు, చలాన్ల మీద మళ్లిస్తున్నారు డిస్కౌంట్లు. పేర్ని నాని సార్తోని మాట్లాడితే ఆ కిక్కే వేరుంటది. అందుకే లోకేష్ యాత్ర గురించి ఓ 4 మాటలు మాట్లాడదాం. సార్, లోకేష్ యాత్ర ముగిసిందట, తెలుసా మీకు? పాదయాత్ర కాదు, అది జంపింగ్ జపాంగ్ యాత్ర. ఆయనది యువగలం యాత్ర కదా సార్, మీరేంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అంటారు? ఇక్కడున్నాడు, సాయంత్రం చీకటి పడేప్పుడు ఇక్కడున్నాడు, మళ్ళీ పొద్దున్న లేచేప్పటికంటే ఆ ఊళ్ళో ఉన్నాడనే పరిస్థితి. ఓహో, అట్లంటారా? ఈ లెక్కన చూస్తే మీరు పెట్టిన పేరే పర్ఫెక్ట్ అనుకుంటా. సర్లే గాని లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయిందని వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఇంతకు ఆ యాత్రతో లోకేష్ కు ఒరిగింది ఏమన్నా ఉందంటారా సార్? అర్థం కాని పరిస్థితి. నాకు తెలిసి లోకేష్ కు కూడా అర్థమై ఉండకపోవచ్చు. ఎర్ర పుస్తకం ఆయన. ఇంతకు పవన్ మొదట ఆ సభకు వెళ్ళను అని వార్తలు వచ్చినాయి. తర్వాతనేమో మంచిగానే వెళ్ళిండు కదా. భజన కొట్టుడు సరిపోయింది. 14 నుంచి 19, 18 దాకా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు భజన చేయటమే. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అన్నట్టు ఈ భజనకు కూడా లెక్కేమైనా ఉండొచ్చంటారా? అధికారం ఇవ్వండి, ఏంటి అంటే ఇచ్చుకో పుచ్చుకో, నాకు కావాల్సింది నువ్వు ఇచ్చేయమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నీకు కావాల్సింది నేను చేసేస్తానంటున్నాడు. అంటే ముల్లె ముట్టిందంటారు. పవన్ కళ్యాణ్ ఫుల్ గా క్లారిటీతో ఉన్నాడని ఆయన అందరికి తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసమే నేను ఉన్నానని చెప్పాడు. మరి బాబు సీఎం అయితే పవన్ జీవితాంతం ఆయనకు భజన చేస్తాడా? అయినా ఈ లెక్కన చూస్తే పవన్ కు ఎన్ని సీట్లు ఇవ్వచ్చు? ఏతావాత వాళ్ళు ఇచ్చేది 25 సీట్లని ఆయన చెప్తున్నాడు. నిజమేనా సార్? ఆయన ఆఫ్ ది రికార్డ్ విలేకరులకు కూడా చెప్తున్నాడు. అవునా? ఆ 25 సీట్లలో మళ్ళీ సగం మందిని మేమే ఇవ్వాలి క్యాండిడేట్లని. పవన్ ను చీప్ గా చూస్తున్నారని తెలుసు గాని మరీ అంత చీప్ గా చూస్తున్నారని తెలియదు నాకైతే. ఇది జనసేన గురించి తెలుగుదేశం పార్టీ వారికి ఉన్నటువంటి గొప్ప అభిప్రాయం. లోకేష్ డైరెక్ట్ మా నాన్నే సీఎం అని చెప్తున్నాడు. పవన్ దానికి సపోర్ట్ చేస్తున్నట్టే వ్యవహరిస్తున్నాడు. ఇట్లయితే ఇక పాపం పవన్ నమ్ముకున్నోళ్ళు ఊరుకుంటారా? చీగొట్టి దూరం పోతారు కావచ్చు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. ఇక మా వల్ల కాదు సార్, మా వల్ల కాదు. 2 రోజులంటే ఏదో ఓర్చుకున్నాం, 3 రోజులంటే ఏదో ఓర్చుకున్నాం. ఇప్పటికి వారం దాటిపోయింది, 15 రోజుల దగ్గరకు వస్తున్నది. ఆగో, మా అంజలేందో రేవంత్ రెడ్డికి విన్నవిస్తున్నది. ఏంది అంటే, నేను కాదు, ఇగో గీ అన్నలు ఇట్లా రిక్వెస్ట్ చేస్తుండ్రు, ఎందుకో మీరే చూడుండ్రి. హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. ఇగో చూడండి, ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సులన్నా పెట్టి ఉపాయం చేయండి, లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి, లేకపోతే మొగోళ్ళ మటుకే ఒక సీట్లన్నా పెట్టి ఉపాయం చేయండి. అయ్యో పాపం, ఇన్నారులా మొగోళ్ళ కష్టాలు. పాపం ఎంతసేపటి నుంచి నిలబడ్డడో, ఎంతగానం కాళ్ళు గుంజుతున్నాయో. బాధను అదిమి పట్టుకోలేక, అక్కలను లేపి సీట్ అడిగి కూసునే ధైర్యం లేక ఏకంగా ముఖ్యమంత్రి సారుకే రిక్వెస్ట్ చేస్తున్నాడు. వాళ్లకు ఫ్రీ బస్సులు ఇచ్చినావు, మంచిగానే తిరుగుతున్నారు గాని మా సంగతి ఏందని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. అట్లని ఒక్కని బాధనే చెప్పుకున్నాడా అంటే అది ఏం లేదు. ఇంకా మీరే చూడుండ్రి. పెద్ద మనిషి ఎంత దూరం పోవాలనే? 150 కిలోమీటర్ల వరకు ఇచ్చే నడుచుకుంటే నిలబడిపోవాలనే? ఆడోళ్ళు ఎన్ని సీట్ ఇస్తారు వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు బదనాం పెడతారు. ఒకసారి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు, మీరు మా బాధలు చూడండి. మరి రేవంత్ రెడ్డి సారు ఏం ఆలోచన చేస్తాడో ఏం కథనో తెలియదు గాని బస్సులు ఫ్రీ అన్న కానుంచి ఏ బస్సు చూసినా, ఏ బస్ స్టాండ్ దగ్గర చూసినా ప్రయాణికులతోనే కిటకిటలాడుతున్నాయి. ఇది వరకు దసరా సంక్రాంతి పండుగకు కనిపించిన సందడి ఫ్రీ బస్సులు చాలైనాక దినాంగా కనపడుతున్నాయి. మరి ఇప్పుడే ఇట్లున్నదంటే వచ్చేది సంక్రాంతి సీజను, అప్పుడెట్లుంటదో. మగోళ్ళు ఇంకెంతగానం తీపలు పడి ఇట్లా వీడియోలు తీసి సోషల్ మీడియాలో బాధలు చెప్పుకుంటారో తెలియదు గాని ఓ రవాణా శాఖ మంత్రి పొన్నం సారు, ఆర్టీసీ సజ్జన్ సారు, జర కొత్త బస్సులను జల్దిగా చాలు చేయండి సారు. అట్లయితేనే మగోళ్ళ బాధలు తీరేటట్టు కొడుతున్నాయి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు సిగ్నల్ జంప్ చేసిన ఫైన్ పడ్డది. దినాం హెల్మెట్ పెట్టుకునే డ్యూటీకి పోతా, నడిమిట్లా నెత్తి చిటిచిటా పెడుతున్నదని తీసిన. అప్పుడే పోలీస్ ఆయన ఫోటో కొట్టిండు. ఏహే, కూరగాయలకే ఎందుకుగా హెల్మెట్ అని ఇంట్లోనే పెట్టిపోయినా పోలీసు ఫోటో కొట్టిండు.
ఇప్పుడు మొత్తం దగ్గర దగ్గర 10 చలాన్లు అయినాయి. ఎట్లా కట్టాలి ఏంది అని ఫికర్ అవుతున్నదా? అయితే ఏం నారాజ్ కాకుండ్రి, ఎందుకంటే పెండింగ్ చలాన్లు ఉన్నోళ్లకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చిందులో బండ్ల మీద ఫైన్ ఉన్నోళ్లకు 80%, 4 వీలర్స్ ఆటోలకు 60%, లారీలతో పాటు పెద్ద పెద్ద వెహికల్స్ కు 50%, ఆర్టీసీ డ్రైవర్స్ తోపుడు బండ్ల వారికి 90% డిస్కౌంట్ పెట్టి నెత్తి మీదికెళ్లి లారీ బరువు తీసినంత పని చేసింది. ఈ నెల 26వ తారీఖు నుంచి జనవరి 10 వరకు ఆఫర్ ఉంటది. ఇదే మంచి సమయం, మళ్ళీ ఈ టైం పోతే రాదు, ఉన్నప్పుడే ఉపయోగించుకోండ్రని సాటింపు చేసి ఆన్లైన్ లేదా మీ సేవలలో చలాన్లు కట్టుకోండ్రని స్పష్టం చేసింది. అయితే ఇసోంటి ఆఫరే 2022 మార్చి 31న పెడితే అప్పట్లా అనూహ్య స్పందన వచ్చి 45 రోజుల్లోనే 300 కోట్ల దాకా వసూలైనాయి. మరి ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టి అంతకంటే ఎక్కువ పైసలు వసూలైతాయో లేకుంటే అంతకంటే తక్కువే అవుతాయో తెలియదు గాని వేలకు వేలల్ల ఫైన్లు ఉన్నోళ్ళు మాత్రం ఆఫర్ను చూసి మస్తు ఖుషి అవుతున్నారు. బండ్ల మీద 80% తగ్గించి 20% కట్టమంటే మామూలు ఆఫరా? ఏహే, ఇట్లా పోయిన సంవత్సరం కూడా పెట్టిండ్రు, మళ్ళీ ఈ సంవత్సరం పెట్టిండ్రు, వచ్చే సంవత్సరం కూడా పెడతారని ఎవరన్నా ఉపాయం చేసి కట్టకుంటూ ఉంటారో లేకుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఈ పోలీసోళ్లతో ఏంది పీకులాట అని కడతారో తెలియదు గాని మామూలు ఆఫర్ కాదు పోండ్రి. డార్లింగే వసినా డార్లింగే అనుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు ప్రభాస్ ఫ్యాన్స్. ఎందుకో తెలుసు కదా, సలార్ మూవీ రిలీజ్ అయింది కాబట్టి. మరి బాహుబలి తర్వాత ప్రభాస్కు హిట్ లేదు కాబట్టి మరి ఈ సినిమా హిట్ ఇచ్చినట్టేనా లేదా అనేది మనం డైరెక్ట్ సినిమా చూసిన వాళ్ళనే అడుగుదాం. ఓ అన్నా, సినిమా ఎట్లున్నది? రక్తమా? రక్తమేందన్నా? అంటే మంచిగా లేదా? సూపర్ సూపర్ సూపర్, ఫుల్ ఎంజాయ్ చేసినట్టున్నావు కదా. ప్రభాస్ అయితే పూనాకారే మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ లోపల. అట్లున్నదంటావు సినిమా? 10 ఛత్రపతులతో సమానం ఈ సినిమా. వామ్మో. నువ్వు చెప్పు సిస్టరు, సినిమా ఎట్లున్నదో? సమ్మని వెళ్ళిపోతున్నాయి. జమ్ జమ్ అని వెళ్ళిపోతాయా? ఏంటి సిసు? కొంచెం ఉంటే బాగుండు అనిపించింది కంటెంట్. సరే, మీరన్నట్టే జమ్ జమ్ అని వెళ్లేది ఒకటి మినహా మిగతాదంతా సూపరా? అల్టిమేట్ ఉంది, కొంచెం ఉంటే బాగుండు అనిపించింది. ట్విస్ట్ ఏదో అద్దరిపోద్ది అంటున్నారు, అదేందో కాస్త రివీల్ చేస్తావా? యాక్చువల్లీ మీరు అది ఈ సినిమా చూసా తెలుస్తా, నేను చెప్పకూడదు ఎందుకంటే సస్పెన్స్ కదా. పైసలు పెట్టి సినిమా తీసిన వాళ్ళని అడిగినా ఇంత చెప్తారేమో గాని ఈమెయితే అసలుకే చెప్పేటట్టు లేదు. నెక్స్ట్ నువ్వు చెప్పన్నా. కొంచెం డిసప్పాయింట్ అయితే అయినా. అగో, ఫస్ట్ చెప్పినానేమో వేరే లెవెల్లో ఎలివేషన్ ఇస్తే ఈ అన్న కొంచెం డిసప్పాయింట్ అయినా అంటున్నాడు. అందుకే ఇంకొకరిని అడుగుదాం. అన్న నువ్వు చెప్పు, సినిమా ఎట్లున్నది? అట్లా ఫ్రెండ్షిప్ బాండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అట్లాంటి ఫ్రెండ్షిప్ అంత బాగున్నదా? ట్విస్ట్ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఇచ్చింది సినిమా మొత్తంలో. ఇంటర్వెల్ సీన్ ఒక్కటి బ్లాక్ బస్టర్ మొత్తంలో. బాహుబలిని మించుంటదా? బాహుబలిని బీట్ చేయలేదు కానీ సినిమా అయితే అవసరం బ్రో. సరే అన్న. ఓ అన్న నువ్వు చెప్పు. ఎలివేషన్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటది. ఆగో, అందరు ఫ్లైట్ల గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఎట్లున్నాయి ఫైట్లు మరి? ప్రభాస్ కట్అవుట్ కావాల్సిన ఉండాల్సిన ఫైట్ అవి ఎవరికి సెట్ గా, ప్రభాస్ కట్అవుట్ కి సెట్ అవుతాయి అవి. నెక్స్ట్ ఓ అన్న నువ్వు చెప్పు. హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చే వాళ్ళకి కొద్దిగా డిసప్పాయింట్ చేస్తారు సెకండ్ హాఫ్. ఇంతకీ పాటలు ఎట్లున్నాయి? సెంటిమెంటల్ సాంగ్స్, మ్యూజిక్ డైరెక్షన్ అంతా ఓకేనా? డైరెక్షన్ చాలా బాగుంది. కేజీఎఫ్ గ్లిమ్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. మ్యూజిక్ కూడా సంథింగ్ మనకి అలా ఆ థీమ్ లో ఉంటది. ఇగో సినిమా మొత్తం చూసినాక నీకేమనిపించిందన్నా? పార్ట్ 2 చూస్తే మనకి కంప్లీట్ స్టోరీ అర్థమవుతుంది. ఇది కొందరు సినిమా సూపర్ డూపర్ హిట్ అంటే, ఇంకొందరు మాత్రం సినిమా బాగుంది కానీ మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం కాస్త డిసప్పాయింట్ అవుతారు అంటున్నారు. ప్రజావాణి తక్లీఫ్లున్న జనాలు దినం ప్రజావాణి గురించే ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు మంగళవారం వస్తుంది, ఎప్పుడు ప్రజాభవన్కి పోదాం, ఎప్పుడు శుక్రవారం వస్తుంది, ఎప్పుడు హైదరాబాద్ బయలుదేరి పోదామనే మైండ్లో ఫిక్స్ అయిపోతున్నారు. ఆగ చూడుండ్రి, ఇవాళ ప్రజాభవన్ కు ప్రజలు ఎట్లా పోటెత్తిండ్రో. పొద్దుటిలి 3 గంటలకే ప్రజాభవన్ కు పబ్లిక్ వరుస కట్టిండ్రు. ఒక దిక్కు చలిగాలులు వీస్తున్నా, గట్టిగా సలిపెడుతున్నా దుప్పట్లు కప్పుకొని స్వెటర్లు వేసుకొని, ఇంకో దిక్కు చేతుల కాగితాలు పట్టుకొని కిలోమీటర్ల మేర లైన్ కట్టిండ్రు. మెయిన్ గేటు దగ్గరికి వెళ్లి షురూ చేస్తే ఇటు పంజాగుట్ట దాకా పరిష్కారం కోసం వచ్చిన పబ్లిక్కే. ఉద్యోగ బదిలీలు కావాలనని, పెన్షన్ల కోసం మా భూములను కబ్జా పెట్టిండ్రని, డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయలేదని చెప్పుకునేటందుకు వచ్చినోళ్లే వీళ్ళంతా. అటు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా, ఖమ్మం నుంచి మహబూబ్ నగర్ దాకా, కరీంనగర్, వరంగల్, పట్నం నుంచి కూడా
వేల మంది వస్తుంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ కాకుండా వచ్చిన జనాలను వచ్చినట్టే లోపలికి పంపిస్తున్నారు. కానీ ఇంతటి చలికి కూడా ఈ తీరుగా లైన్లో నిలబడి తిప్పలు చెప్పుకోవాలని చూస్తున్నారంటే వీళ్ళకు వచ్చిన సమస్యల కింద ఈ చలి ఒక లెక్కగానట్టే కనపడుతున్నది. మరి ఆఫీసర్లు వెంటనే సమస్యలు క్లియర్ చేస్తున్నారో పెండింగ్ ఇట్లా ఏమన్నా పెడుతున్నారో తెలియదు. కానీ జనాలైతే ప్రజావాణి మీద పాజిటివ్ దృక్పథంతోనే ఉన్నారు. ఈ కుక్కలు సల్లగుండా గల్లీలల్లో తిరిగేటోళ్లను, ఆడుకునే చిన్న పోరలను, ఉట్టిగా సప్పుడు చేయక ఇంటి ముంగట కుర్చీలో కూసున్నోళ్ళనే గరుస్తున్నాయి అనుకున్నాం. కానీ అవి కూడా రూట్ చేంజ్ చేసి మరీ ఎమ్మటి పడుతున్నాయి, ఆగం కథ చేస్తున్నాయి. ఒక్క మాటలు చెప్పాలంటే కుక్కలను చూస్తే ఉరికి దాసుకునే ప్రయత్నం చేస్తున్నాయి అనుకోరాదుండ్రి. అరరే దేవుడా భగవంతా, కింద వాడనే పడ్డరు పో. వెనుక కూసిన బుజ్జమ్మ జల్దిగానే లేచింది గాని అక్క మీదనే స్కూటీ అట్లనే పడ్డది. అయ్యో, మరి రోడ్డు పక్కన నిలబడి బైకుల మీద వచ్చిన వాళ్ళను గరవాలని ఈ కుక్కలు టార్గెట్ పెట్టుకున్నాయో ఏమో గాని ఉత్తి పుణ్యానికి వాళ్ళ జాగల వాళ్ళు పోతున్నోళ్లను, తల్లి బిడ్డలను కింద పడేసినాయి. ఇంకా చూడుండ్రి కుక్కల తెలివి, వాళ్ళు కింద పడగానే ఎట్లు ఉరుకుడు చూపుతున్నాయో. అదృష్టం ఏందంటే తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్ గానే బయటపడ్డరు. చిన్న దెబ్బలేదా ఆకినాయట. కానీ ఇంకా నయం, సడన్ అప్పుడే లారీనో బస్సునో ఆటోనో కారు గిట్లు వస్తే ఎంత ఆగం కథ ఉండునో ఏం కథో తెలియదు. ఎన్నంటే ఏంది అక్క ఆ బుజ్జమ్మ లేచినయాల మంచిగా ఉన్నది. చండీగట్ల జరిగింది ఇది. మీరైతే కుక్కలున్న కాడ బండ్లు పైలంగా నడుపుండ్రి, సరేనా? ఏమంటున్నావు? పోలీస్ డ్యూటీ అంటే ఒక సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకి తెగించి మరీ పనిచేస్తారు కాబట్టి. ఎవరన్నా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తమరికెంత ఆపద ఉన్నది అనేది కూడా మర్చిపోయి కాపాడుతుంటారు. అందుకే పోలీసులకు సెల్యూట్ కొట్టాల్సిందే. అయితే అలాంటి ఓ సాహసమే హైదరాబాద్ పంజాగుట్టలో చేసిండ్రు ఇగో గీ ట్రాఫిక్ పోలీసులు. ఇంటి తాళం బలగొడుతున్న ఈ ట్రాఫిక్ కానిస్టేబులే తన ప్రాణాలకు తెగించి మరీ ఆపదల జిక్కుకున్నోళ్ల ప్రాణాలు కాపాడిండు. ఏమైందో ఏమో గాని హైదరాబాద్ పంజాగుట్టలా ఓ బిల్డింగ్ లా మంటలు చెలరేగినాయి. 6వ అంతస్తులున్న పెంట్ హౌస్ లా ఓ కుటుంబం చిక్కుకున్నది. ఫైర్ ఇంజన్ రావడానికి అరగంట పట్టిందట. ఆ లోపలనే అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు లోపల జిక్కుకున్నోళ్లను బయటకు తీసుకొచ్చిండ్రు. అప్పటికే మంటలు లేచినాయి, పొగ కమ్ముకున్నది. అయినా గాని ఏ మాత్రం భయపడకుండా లోపలికి పోయి మరీ ప్రాణాలు తెగించి వాళ్ళను బయటకు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళు చేసిన సాహసం సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుండడంతోని సెల్యూట్ కొడుతున్నారు. గ్రేట్ కదా పోలీసులు. ఆపదున్నదంటే కుటుంబాన్ని సైతం మర్చిపోయి రెస్క్యూ చేస్తుంటారు. అది పోలీస్ పవర్ అంటే. మామూలుగా పరాటా ఎంతుంటది? 2 చేతుల వెడల్పంత ఉంటది. ఇంకా కావాలని చేస్తే కాస్త పెద్దగుంటది. కానీ అదే గిక్కడో హోటల్లా పరాటా తయారు చేస్తున్నారు కదా అంటే నిజంగా మీరు ఇలాంటి పరాటాను తినుడు కాదు కదా, చూసుడుకు కూడా చూసుండరు. ఎందుకంటే అంత పెద్దగా ఉన్నది. మరి దీన్ని ఎంతమంది తినాలనో ఏమో తర్వాత మ్యాటర్. కానీ ముందైతే దాన్ని చూడుండ్రి మీరు. బావ్వర బిడ్డు పరాటా చూసి మాట రాకుండా అయింది కదా, చిన్నగా లేదు కొడుక. పిండిలో మంచిగా పెద్ద స్టఫ్ ముద్ద పెట్టి దాన్ని సుట్టగట్టిండు. అగ చూడండి కోల చిన్నగా లేదు కదా, ఎక్సర్సైజులు చేసే ముగ్ధారంత ఉన్నది. ఇక దాంతో మంచిగా గుండ్రంగా దాల్చిన తర్వాత తీసుకుపోయి పేన మీదేసిండు. ఆ సరాతం చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. పుసుక్కున కాలు మీద పడ్డానంటే కథం బోన్ ఫ్రాక్చర్ అయ్యేటట్టే ఉన్నదిగా. ఓ దేవా, ప్లేట్ కూడా చిన్నగా లేదు, మందిలో పెట్టేదానికంటే డబల్ సైజ్ ఉన్నది. 10 మంది కలిసి ఆర్డర్ ఇచ్చుకుంటే పురుసతుగా కూర్చొని నొచ్చు కావచ్చు. ఇప్పుడు ఈ వీడియోను ఎంత బిజీగా ఉన్నా కూడా ఆన్లైన్ లో వీడియోలు పెట్టుకొచ్చే మహీంద్రా కంపెనీ ఓనర్ ఆనంద్ మహీంద్రా సార్ ట్విట్టర్లో పెట్టేసరికి ఫుల్ వైరల్ అవుతున్నది. ఈ వీడియో కింద ఇది తింటే ఏంలే 24 గంటలు థ్రెడ్ మిల్ మీదకి ఎక్కి ఉరుకుతూనే ఉండాలి, అది అరిగేదందుకని కొందరు అసలే చలికాలం దుప్పటి లేకుంటే ఈ పరాటా ఆర్డర్ పెట్టుకొని మంచిగా దానికి అప్పుకొని వండవచ్చు కావచ్చు అని కొందరు కామెంట్లు పెడుతుంటే ఆనంద్ మహీంద్రా సార్ పెట్టిన క్యాప్షన్ కు వత్తాజు వలుక్కుంటా అభిషేక్ బచ్చన్ సార్ ట్రూత్ అని రాసుకొచ్చిండు. మరిగా దీనికి ఏమైనా పేరున్నదో పరోటాకు మనకు తెలియదు, కానీ పేరు పెట్టాల్సి వస్తే మాత్రం బరాబర్గా బాహుబలి పరోటా అనే పెడతారు కావచ్చు కదా. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు సీటు దొరక్కపోతే ఏం చేస్తారు? సచ్చినట్టు నిలబడి ప్రయాణం చేస్తారు. అట్లనే ట్రైన్ల ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా సీటు దొరకకపోతే అక్కడ కూడా నిల్చుండే ప్రయాణం చేయాలి, లేదంటే కింద కూర్చోవాలి, అంతే కదా.
కానీ అదే గీడో అన్న అవి రెండు కాకుండా ముచ్చటగా మూడో పని చేద్దాం అని ప్రయత్నం చేస్తే అది చివరికి ఏమైందో చూస్తే నవ్వుకుంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, సీటు దొరకనప్పుడే చిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి మనోళ్ళకు. సైంటిస్ట్ అవతారం ఎత్తుతుంటారు. ఇగో ఇక్కడ రైల్లో రష్ బాగా ఎక్కుండేసరికి ఈ పిల్లగాడు అటు ఫ్యాన్ కు ఇటు లగేజ్ స్టాండ్ కలిపి క్లాత్ కట్టుకున్నాడు కదా, మంచిగా పైకి కూడా ఎక్కుతున్నాడు. ఇంకేందిగా ఆరాంసే పంటడు కావచ్చు అనిపిస్తున్నదా? పండుడా పాడా, చూడండి ఏం జరుగుతుందో. అట్లా ఎక్కిండో లేదో అదాటిన డబెల్ మని వాడనే పడ్డాడు. పాపం కింద అక్కున్నది, ఇటు పక్కకు చెయ్యి దాకింది, అటు కూర్చున్న ఆయనకు కాలు దాకింది. పిల్లగాడి ఎల్లెలకల పడ్డాడు చూడండి. మరిగా వీళ్ళంతా ఒకరికొకరు తెలిసిన వాళ్ళే ఉన్నట్టున్నారు. లేకపోతే ఈ పాటికి పెద్ద జవడం మోపు కాకపోయేది. అక్కడికి ఇగో ఇక్కడ అక్క తిడితేనే ఉన్నది. నీ మొదల స్టప్ మొక్కబడా నా ముఖానికి చెయ్యి దాగిచ్చినావు, మొత్తం మండుతాంది ముఖం అంతా అనుకుంటా. పాప ఆ కిందున్న అక్క పరిస్థితి ఏందో, నీకు ఇంకెక్కడ జాగ దొరకలేదురా వారి పైకి ఎక్కి వందామనుకున్నావు అని ఎంత తిట్టినరో ఇంకా తతిమోలు గాని. అప్పటికి చెప్పినట్టున్నారు వీడియో తీసేటోళ్ళు ఆగదరా భయ్ అని. అయినా కూడా వినకుండా కడుతుండేసరికి ఇట్లాంటిది ఏదో జరిగేటట్టే ఉన్నదని వీడియో తీసినరు వాళ్ళు. ఏమున్నది వాళ్ళు అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడు ఈ వీడియో ఒకరు ఇంటర్నెట్ లో పెట్టేసరికి మస్తుగా నవ్వుకుంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. కానీ పాపం పొలగాడు బడుగుడు చేయంగా ఎంత దెబ్బలు దాకినాయి పోరా ముగ్గురికి. అన్నట్టు మీరు అన్నాడన్న ఇట్లాంటి ఉపాయాలు చేసినరా నుల్ల రైల్లో పోయేటప్పుడు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొస్తాం, మీకు తెలుసు కదా. అప్పటి వరకు ఏం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా మనది, రాత్రి 8:30కి పొద్దున 8:30కి ఉంటాం మరి.